హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి. ముగ్గురు వాళ్ళు అంతా తిరిగి ప్రాజెక్ట్ కావాల్సిన వస్తువులన్నీ షాపింగ్ చేసి బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చారు. బిల్ వేయడం కోసం రిషి తన కార్డ్ ఇస్తాడు. అదే టైంలో మీరా కూడా తన కార్డుని తీసి కౌంటర్లో ఉన్న వ్యక్తికి ఇచ్చింది. కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి వాళ్ళని మార్చి అయోమయంగా చూశాడు. అలాగే మీరా, రిషిలు కూడా ఒకరినొకరు చూస్తున్నారు. వెంటనే బిల్ పే చేసిన వ్యక్తి, మేడం సార్, నేను ఇప్పుడు బిల్ ఎవరి కార్డులో కట్ చేయాలి అని అడిగాడు. వెంటనే రిషి, అమ్మాయిల దగ్గర ఎందుకు బ్రదర్స్, నా దగ్గర తీసుకోండి అని అన్నాడు. వెంటనే మీరా రిషి వైపు కోపంగా చూసి, అక్కర్లేదు, ఒకరు ముష్టి వేస్తే తీసుకోవాల్సిన కర్మ నాకు ఇంకా పట్టలేదు. నా దగ్గర కూడా డబ్బులున్నాయి. ఇప్పుడు కొన్న వాటి అన్నిటికీ నేనే బిల్ పే చేశాను. ఇదిగోండి నా కార్డ్ తీసుకోండి అంటూ కౌంటర్‌లో ఉన్న వ్యక్తికి తన కార్డ్ అందించింది. నిజానికి మీరాకి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అందుకే టీం మొత్తం కలిసి కొనాల్సిన దాన్ని మీరా మాత్రమే భరిస్తుంది. రిషికి ఆమె ఉద్దేశం అర్థమైంది. వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇందాక కౌంటర్‌లో వచ్చిన కార్డ్‌ని వెనక్కి తీసుకొని తిరిగి తన పర్స్‌లో పెట్టుకున్నాడు. మేడం గారికి ఒక గ్రాముల్లో కాదు, కేజీల్లో ఉంటుంది. ఎలాగైనా అహంకారాన్ని ఇది చేయాలి. నేనున్నాను కదా! నీ సంగతి చెప్తా. నాకు ఈ రిషికి నువ్వు కౌంటర్ ఇస్తావా? అని మనసులో అనుకుని, ఎలాగైనా మీరాకి బుద్ధి వచ్చేలా చెప్పాలి అని అనుకుంటూ టక్కున ఏదో గుర్తొచ్చినట్లు, అయ్యో! నేను ఒక వస్తువుని తీసుకోవడం మర్చిపోయాను. అది కూడా తీసుకున్నాక అప్పుడు బిల్ పే చేద్దువు అని మీరాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు రిషి. రిషి అలా వెళ్ళగానే అతన్ని తిట్టుకుంటూ కూర్చుంది మీరా. పక్కనే ఉన్న పవిత్ర వాళ్ళిద్దరు తీరును చూసి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా చూస్తుండిపోయింది. ఇప్పుడు ఏం మర్చిపోయాడని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అయినా లిస్ట్‌లో ఉన్నవన్నీ కొన్నాను కదా! మళ్ళీ ఏంటిదంతా? అని పవిత్రని చూస్తూ విసిగిపోయింది మీరా. దానికామె, నాకేం తెలుసు? అయినా నేను నీతోనే ఉన్నాను కదా! అని అంది. ఆ మాటకి మీరా, వాడు నీ ఫ్రెండ్ కదా! ఏ నీకు తెలియదా? అని వెటకారంగా అడిగింది. అలా అయితే నువ్వు నా ఫ్రెండ్‌వే కదా! మరి నీ గురించి నాకేం తెలుసని? అయినా నా కర్మకాలి మీ ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయాను అంటూ తలకు పట్టుకుంది పవిత్ర. రిషి కావాలని లేటుగా షాపింగ్ చేస్తుంటే టైం అవుతూ ఉండడంతో మీరా కోపంగా రిషి మీద కోపంగా కారాలు మిరియాలు నూరుతూనే ఉంది. రిషి కావాలని మళ్ళీ షాపింగ్ చేస్తున్నాడు అని మీరాకి బాగా తెలుసు. అప్పటికే బిల్ కౌంటర్ దగ్గర పెద్ద లైన్ ఫామ్ అయిపోయింది. ఆ లైన్ చూసి మరింతగా అతన్ని తిట్టుకుంది మీరా. అరగంట తర్వాత తీరిగ్గా ట్రాలీని తీసుకుని వచ్చి వాళ్ళ పక్కనే నిలబడ్డాడు రిషి. వెయిట్ చేసి విసిగిపోయిన మీరా దగ్గరగా వచ్చి, ఏంటి షాపింగ్ నేను చేస్తే నువ్వు అలసిపోయావు అని టీజింగ్‌గా వాయిస్తూ అడిగాడు రిషి. అప్పటి వరకు దిక్కులు చూస్తూ ఉన్న మీరా రిషి గొంతు విని తలెత్తి అతన్ని చూసింది. అయిందా షాపింగ్? ఏం మర్చిపోయావు? మాతో ముందే చెప్పొచ్చు కదా! ఎందుకు? మేము కూడా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళం. అనవసరంగా ఈరోజు నా టైం అంతా వేస్ట్ అయిపోయింది నీ వల్ల. అయినా ప్రెజెంటేషన్‌కి ఇవ్వాల్సినవి అన్నీ తీసుకున్నావు కదా! మళ్ళీ మర్చిపోయాను అని నాకు షాకులు చెప్పి మమ్మల్ని ఇక్కడ నిలిచిపెట్టావు అని టెన్షన్‌తో, ఆవేశంగా మాట్లాడింది మీరా. మీరాని అలా చూసి అతి బలవంతంగా నువ్వుని అదుపు చేసుకున్నాడు రిషి. నేను ఇది మర్చిపోలేదు. ప్రెజెంటేషన్‌కి మనం దానికి కావాల్సినవి అన్నీ కొన్నానులే. టెన్షన్ పడకు అని ఇంకో అర్థమయ్యేలా చెప్పాడు రిషి. అయినా మీరా అవి ఏమీ పట్టించుకోకుండా రిషి ఏం కొన్నాడో చూడకుండా ట్రాలీని తోసేసి బిల్ సెక్షన్‌లో పెట్టి కార్డ్ ఇచ్చింది. బిల్ వేసిన తర్వాత అతను సామాన్లు అన్నీ ప్యాక్ చేస్తూ ఉండగా మీరా చూపులు రిషి కొన్న వస్తువుల మీద పడింది. వెంటనే బిల్ వేసే అతనితో, ఒక నిమిషం ఆగు, ఇది మా లిస్టులో లేదు. మరి వాటిలో ఎందుకు వేస్తున్నావు అని గట్టిగా అడిగింది మీరా. బిల్ వేసే అబ్బాయి, లేదు మేడం, ఉంది, ఇది మీదే అని చెప్పి అతను బిల్ పే చేసి రిషి దగ్గరికి వచ్చి అతన్ని కాల్ చేసేలా చూసింది. వెంటనే పవిత్రతో, పవి, ఈ రోజు అతను చాలా ఎక్కువ చేశాడు. అసలు ఇదంతా ఏమిటి అని అడుగు అని అంది. ఆ మాటలకి పవిత్ర కూడా రిషి వైపు చూస్తూ, ఏంటిది అని
ఆశ్చర్యంగా అడిగింది. దానికి రిషి, అదేంటో కూడా తెలియదా? ఇది జెంట్స్ సేవింగ్ జెల్, ఇంకా బాడీ లోషన్ అండ్ పర్ఫ్యూమ్ అని తనకున్న వస్తువుల పేర్లు బ్యాగ్‌లో నుంచి ఒక్కొక్క వస్తువు తీస్తూ చూపించాడు. అబ్బా! రిషి, అవేంటో నాకు తెలియదు అసలు. అవి మన ప్రెజెంటేషన్‌లో అవసరం లేదు కదా! మరి నువ్వెందుకు తెచ్చావు? అడుగుతున్నాను అని అంది పవిత్ర. అంటే ఏమిటి? ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరే మాత్రమే అందంగా కనిపించాలా? నేను కూడా అందంగా కనిపించాలి కదా! అందుకే తీసుకున్నాను. మీ కోసం కూడా కావాలంటే చెప్పండి. వేరే ఎప్పుడైనా తీసుకుంటాను. డిస్కౌంట్ కూడా ఉంది అని అన్నాడు రిషి. మీరా తల గోడకి వేసుకొని కొట్టుకోవాలని అనిపించింది. అతన్ని కోపంగా చూస్తూ, ఇవన్నీ తీసుకోమని ఎవరైనా చెప్పారా? ఎందుకు కొన్నావు? అని మొహం చిట్లించి అడిగింది మీరా. లేదు మీరా, నాకు ఎవరూ చెప్పలేదు. నేనే కొన్నాను అని నవ్వుతూ చెప్పాడు రిషి. రిషి, నువ్వు చూడగానే మీరాకి అతని మీద కోపం వచ్చింది. దేవుడా! ఎలాగైనా నన్ను ఈ నరకం నుంచి తప్పించు స్వామి అని మనసులోనే ఏడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంది ఆమె. ఫీలింగ్స్ అర్థమైన రిషి పాపం. దేవుడు మాత్రం ఏం చేస్తాడులే, నీ బాధను చూసి సంతోషించడు అని నవ్వుకున్నాడు రిషి. తర్వాత మాట్లాడుతూ, ఇందాక నా కార్డ్ యాక్సెప్ట్ చేసి ఉంటే నీకిప్పుడు ఈ తలనొప్పి ఉండేది కాదు కదా! పైగా ఇంతసేపు వెయిట్ చేసే అవసరం ఉండేది కాదు అని పొగరుగా అన్నాడు. అప్పటి వరకు రిషి కార్డ్ గురించి ఇదంతా కావాలని చేశాడు అని అర్థమైన మీర అతనితో వాదించే ఉద్దేశం లేక, పవిత్ర వచ్చిన పని అయిపోయింది కదా! ఇక వెళ్దాం రా, కొంతసేపు ఇక్కడే ఉంటే నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది అంటూ కోపంగా ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే పవిత్ర ని చూస్తూ, నేను మీరాతో వెళ్తాను రిషి. ఈ షాపింగ్ బ్యాగ్స్‌ని ఇందాక కొన్న బ్యాగ్స్ చూపించింది. నేను తీసుకువెళ్తాను. వెళ్లి తన సంగతి చూడు. అసలే ఉడుకు మీద ఉంది. లేట్ అయితే మళ్ళీ నా పేరు చెప్పి నిన్నే తిడుతుంది అని చెప్పాడు రిషి. పవిత్ర రిషికి బాయ్ చెప్పి మీరా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పవిత్ర వెళ్ళగానే రిషి నవ్వుతూ షాపింగ్ బ్యాగ్స్ పట్టుకుని ముందుకు కదిలాడు. అదే సమయానికి గౌతమ్ ఆఫీసులో ఈ 4 ఏళ్ళు శృతి లైఫ్ గురించి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ కలిగింది గౌతమ్‌కి. అందుకే శృతి ఎక్కడుందో, ఇన్ని రోజులు ఏం చేస్తుందో అని ఆరా తీయమని ఒక మనిషిని పెట్టాడు గౌతమ్. తన వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయాలనుకున్నాడు. కానీ అతని మెదడులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి. దాంతో వర్క్ పక్కనే పెట్టి ఫోన్ చేసి శృతి కోసం పెట్టిన మనిషికి కాల్ చేశాడు. అతను ఫోన్ తీయగానే, నేను అడిగిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అని అడిగాడు గౌతమ్. శృతి మేడం గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఈ 4 ఏళ్లలో ఢిల్లీలోని మెన్షన్‌లో ఎవరికీ తెలియకుండా ఉన్నారు అని చెప్పాడు ఆ మనిషి. ఓకే. మరి ఆ చిన్న బాబు ఎవరు అని అడిగాడు గౌతమ్. ఆ అబ్బాయి ఎవరు, అతను ఫాదర్ ఎవరో అనేది ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఒక విషయం అయితే పక్కన చెప్పగలను. ఆ బాబు ఖచ్చితంగా మీ అబ్బాయి అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అతను ఆ మాటలు విని గౌతమ్ షాక్ అవుతూ చైర్ నుంచి లేచి, ఏమంటున్నావు? ఆ అబ్బాయి నా కొడుకా అని అడిగాడు. అవును సార్. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు 2 ఫ్లైట్స్ బుక్ చేశారు. ప్యాసింజర్స్ లిస్ట్‌లో ఆమెతో మరొకరు ట్రావెల్ చేశారు అని ఉంది. అంతేకాదు మేడం డెలివరీ చెన్నైలో ఒక హాస్పిటల్‌లో జరిగింది అని తెలిసింది. కానీ అక్కడ మేడం గురించి ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పుట్టిన బిడ్డ ఆడబిడ్డ, మగబిడ్డ అనేది మాత్రం శృతి మేడం మాత్రమే చెప్పగలరు సార్ అని తన కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ గౌతమ్‌కి చెప్పాడు. అతడు చెప్పిందంతా వింటున్న గౌతమ్ ఫోన్‌ని గట్టిగా పట్టుకున్నాడు. అతను అభి తన కొడుకని బలంగా నమ్ముతున్నాడు. కానీ అభి గురించి అతని దగ్గర దాచి నందుకు శృతిపై అతనికి మరింత కోపం వచ్చింది. గౌతమ్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ, నాకు ఇంకో విషయం కూడా తెలియాలి. ఇక్కడ హాస్పిటల్‌లో చెకప్ కోసం వాళ్ళు ఇద్దరూ వెళ్ళడం తెలిసింది. అది ఎందుకు? ఎవరి కోసం? తెలుసుకోవాలి. వీలైనంత త్వరగా ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అని అతనికి ఆర్డర్ వేశాడు. ఇది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు సార్. హాస్పిటల్ విజయ్ సార్‌ది. సో, మీరు విజయ్ సార్‌ని అడగండి. డైరెక్టర్‌గా ఆయన చెప్పేస్తారు కదా! అని అడిగాడు అతను. వాడికి ఈ విషయం తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయం విజయ్‌కి తెలిస్తే
ముందు తెలిస్తే నాతో ఖచ్చితంగా చెప్పేవాడు. ఒకవేళ ఆ విషయం తెలిసి కూడా నాతో చెప్పలేదు అంటే, ఇప్పుడు నేను అడిగినా గ్యారంటీగా నిజం చెప్పడు. అడగడం కూడా వేస్ట్. అందుకే నిన్ను కొనుక్కోమని చెప్తున్నాను. నేను అడుగుతాను ఓకే సార్. నేను విషయం తెలుసుకొని తిరిగి కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు. అతను కూడా కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు. అతనికి ఎన్నాళ్ళు శృతి నేను చూడకపోయినా ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదు. కానీ శృతిని చూసిన క్షణం నుంచి అతని మనసు మళ్ళీ ఆమె చుట్టూ తిరుగుతూ ప్రారంభమైంది. శృతిని మర్చిపోవాలి అని మళ్ళీ తన వర్క్ మీద మొదలుపెట్టాడు. కానీ కొన్ని నిమిషాలకి అతని ఆలోచనలు ఆటోమేటిక్‌గా శృతి చుట్టూ తిరిగాయి మొదలుపెట్టింది. దాంతో అసహనంగా తన ముందున్న ల్యాప్‌టాప్‌ని మూసేశాడు గౌతమ్. ఇక్కడ గణేష్ ఇంట్లో శృతి హాస్టల్‌లో కూర్చుని గౌతమ్‌ని చూసిన దగ్గర నుండి అతని జ్ఞాపకాలతో ఆమె మనసు తడిసి ముద్దవుతున్నట్లు గమనించాడు గణేష్. అతనిని అలా లేక ఆమెను కదిలించాడు. "ఏమైంది శృతి" అని అడిగాడు గణేష్. కానీ ఆమె ఆన్సర్ ఇవ్వకుండా అలాగే ఆలోచిస్తూ కూర్చోవడంతో శృతి భుజం తట్టి, "నిన్నే అడుగుతున్నాను ఏమైంది? ఎందుకు నుంచి ఎందుకలా ఉన్నావు" అని అడిగాడు గణేష్. "సారీ ఏం లేదు అంకుల్. ఏదో ఆలోచనలో మీరు పిలిచింది గమనించలేదు" అని కవర్ చేసింది శృతి. అభిని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నీ మొహం అంతా డల్‌గా ఉంది. ఏం జరిగిందిరా? అంత ఆలోచించే విషయం ఏమిటి? అని ఆపేక్షగా అడిగాడు గణేష్. ఏమీ లేదు అంకుల్ ఊరుకునే. టెన్షన్ పడకండి అంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంది శృతి. వెళుతున్న శృతిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు గణేష్. అభి రూమ్‌లో ఎప్పటిలాగే ఆడుకోవడం చూసిన శృతి నీరసంగా బెడ్ మీదకి వచ్చింది. అదే టైంకి శృతి ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ వైపు చూసింది. అది అధీరా పేరు చూపిస్తుంది. ఫోన్ తీస్తే తను కోపంలో ఏదో ఒకటి అనేస్తాను అని శృతికి బాగా తెలుసు. కాబట్టి తను ఫోన్ తీయలేదు. కానీ అధీరా నుంచి పదే పదే కాల్స్ వస్తుంది ఉండడంతో కోపంగా తన ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టేసింది. విజయ్ శృతి అక్కడ నా ఫోన్ ఎందుకు తీయడం లేదు? అని ఎదురుగా ఉన్న అతడిని చూస్తూ అడిగింది. అధీరా టెన్షన్ పడకు. తను నీకు కాల్స్ చూసి ఉండదు అని ధైర్యం చెప్పాడు విజయ్. విజయ్ టెన్షన్ కాదు ఇంకేమిటి? అభి ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో అని ఆవేదన కూడా ఉంది. అధీరా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అధీరా ఫోన్‌కి ఒక మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. అది శృతి నుంచి వచ్చిన మెసేజ్. అభి బాగానే ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఇదే అడగడానికి నువ్వు కాల్ చేస్తూ ఉంటే టెన్షన్ పడకు అని మెసేజ్ పెట్టింది శృతి. విజయ్ అభి శృతి అక్క దగ్గరే ఉన్నాడంట అని మెసేజ్ చదివి చెప్పింది అధీరా. అవునా? వాడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంట అని అడిగాడు విజయ్. అది అయితే నాకు తెలియదు. అభి వచ్చేసాడని శృతి అక్క మెసేజ్ చేసింది అని చెప్పింది అధీరా. అని అన్నాడు విజయ్. విజయ్ అభి ఎక్కడికి వచ్చాక కనిపించకపోయాడని అక్క మన మీద చాలా కోపంగా ఉందేమో కదా అని బాధగా అడిగింది అధీరా. శృతి కోపం తెలిసిన విజయ్ మరి ఏం మాట్లాడలేదు. ఇక్కడ శృతి అభిని చూస్తూ వాడు కూడా భయపడ్డాడు అని అలా తన ఆటల ప్రపంచంలో వదిలేయలేక అభి అని పిలిచింది ఏంటి మమ్మీ అని అన్నాడు అభి. ఇటు రాకన్నా అని చేతులు చాపింది శృతి. వాడు చేతుల్లోని బొమ్మలతో లేచి పక్కకు వచ్చి నిలబడ్డాడు. అభి నువ్వు హాస్పిటల్ నుంచి అక్కడికి ఎలా వెళ్ళావు? అతను నువ్వు ముందు ఎప్పుడైనా చూసావా? అనుమానంగా అడిగింది శృతి. అయ్యో నువ్వు పెద్దదానివి కదా ఎలా వెళ్తారు? నీకు తెలియదా నన్ను అడుగుతున్నావు? ఇంకా నేను అతన్ని ఇంతకుముందు ఒకసారి చూశాను మమ్మీ అని అభి నవ్వుతూ చెబుతుంటే శృతి మరింత ఆశ్చర్యపోయింది. అవునా? ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది శృతి. 2-3 రోజుల క్రితం స్కూల్ బయట ఒకసారి చూశాను. మళ్ళీ హాస్పిటల్లో చూశాను అని అది ఫ్లోలో చెప్పక నిజం చెప్పేయడంతో టక్కున సైలెంట్ అయిపోయాడు అభి. అప్పుడు నువ్వు మమ్మీకి అబద్ధం ఎందుకు చెప్పావు అని అభి సీరియస్గా అడిగింది శృతి. లేదు మమ్మీ అబద్ధం చెప్పలేదు అని అభి చెప్పగానే అప్పుడు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని కోపంగా అడిగింది శృతి. తల్లి
మొదటిసారి తనతో అంత కోపంగా మాట్లాడేసరికి భయంతో అభి శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. అంటే అతని దగ్గర ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మమ్మీ అది చెప్తే తిడతావు అని భయంగా ఆన్సర్ చేశాడు అభి. నువ్వు ఏదైనా కావాలని అడిగితే నేను కొనివ్వడం లేదా అభి? అని సీరియస్‌గా అడిగింది. అమ్మా అని అభి చెప్పగానే మరెందుకు ఇలా చేశావు అభి? నువ్వు కనిపించక నేను ఎంత భయపడిపోయానో తెలుసా? అని ఇంకో కొడుకుని తిట్టే బాధ పెట్టలేక తన మనసులో ఉన్న ఆందోళన అదుపు చేసుకుని అభిని ఎత్తి తన ఎదురుగా కూర్చోబెట్టుకుని సారీ అభి కన్నా నెక్స్ట్ టైం ఇలా చేయకు అని చెబుతూ తన ఒడిలోకి తీసుకుని ప్రేమగా హత్తుకుంది శృతి. అమ్మా నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు, నేను తప్పు చేశాను కదా సారీ కూడా, కానీ నా ఎవరని నాతో మాట్లాడకపోతే నాకు కష్టంగా ఉంటుంది అంటూ శృతి మరి చుట్టూ చేతులు వేసి భుజం మీద పడుకున్నాడు. అభి అలా చెప్పిన తర్వాత ఒక క్షణం కూడా కొడుకు మీద కోపంగా ఉండలేకపోయింది శృతి. ఆమె మనసు అప్పటికే పూర్తిగా కరిగిపోయింది. నేను బ్యాడ్ బాయ్‌ని కదా మమ్మీ! నా యువరానికి ఈరోజు కోపం తెప్పించడం నా తప్పు అని ఏడుపు గొంతుతో చెబుతున్న అభిని చూస్తూ, ఇప్పుడు అమ్మకి నీ మీద ఏమీ కోపం లేదభి. ఏడవకు. లవ్ యూ కన్నా అంటూ అభిని ముద్దు చేసింది శృతి. మీరా ఎప్పటిలాగే కాలేజ్‌కి వెళ్ళింది. తను కారుని పార్కింగ్ ఏరియాలో ఆపింది అప్పుడే. అంతకుముందు డాష్ ఇచ్చిన రిషి కార్ కూడా మీరా కారు ఎదురుగా కనిపించింది. అయితే దాన్ని చూడగానే మీరాకి ముందు జరిగిందంతా గుర్తుకొచ్చి కోపంగా ఆ కారు వైపు చూస్తుంది. మీరా కార్ దగ్గర ఉండడం గమనించిన రిషి తన కారులోంచి కిందకి దిగాడు. ఏంటి మేడం మంచి ఫైర్‌ల మీద ఉన్నట్లున్నారు. కళ్ళు 2 ఎర్రగా కందిపోయాయి. అది సరే కానీ ఏంటి షాపింగ్‌కి వెళ్లారా? బాగా అలసిపోయినట్లున్నారు కనిపిస్తున్నారు అని మీరా డ్రెస్సింగ్ చూసి చిన్నగా నాడు రిషి. చూపులు కాస్త ఇబ్బందిగా ఉండడంతో తన డ్రెస్ సరిచేసుకుని అవన్నీ నీకు ఏమైనా అవసరం లేదు. అయిపోయి నీ పని చూసుకో అని చిరాకుగా అంటూ మీరా అమ్మాయిలు కనిపిస్తే చాలు వేసుకుంటూ వచ్చేస్తారు అని నెమ్మదిగా తనలో తాను అనుకుంటూ రిషిని కోపంగా చూసింది. మీరా అలా అన్నాక మీరా అక్కడి నుంచి నడుచుకుంటూ తన క్లాస్ రూమ్ వైపు వెళ్ళింది. రిషి కూడా మీరా వెనకాలే వెళ్ళాడు. వెళుతూ వెళుతూ చిన్నగా ఒక లవ్ సాంగ్ ని హమ్ చేసుకుంటూ విజిల్స్ వేస్తూ వెళ్ళాడు. అక్కడికి వచ్చిన మీరా వెనక్కి తిరిగి ఏం చేస్తున్నావు అని రిషి వైపు కాస్త పొగరుగా చూస్తూ అడిగింది. ఏంటి నువ్వు ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటావు. క్లాస్ అప్పుడే స్టార్ట్ అవ్వదు కదా! కాసేపేదో ఒకటి చేసి టైం పాస్ చెయ్యి నీవు అని కాస్త మీరా వైపు వెటకారంగా చూస్తూ అన్నాడు రిషి. అంటే ఏంటి? నువ్వు ఇంకాసేపు నాతో టైమ్స్ పాస్ చేయాలి అనుకుంటున్నావా? నీకు ఈ కాలేజీలో ఇంకెవరు కనిపించలేదా? అని అడిగింది మీరా. ఒక్క నిమిషం ఆగు అని మీరాకి చెయ్యి చూపిస్తూ చుట్టూ చూశాడు రిషి. అక్కడ కాలేజీ వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రేమ జంటలు ప్రేమ మైకంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇంకా ఆ కాలేజీలో ఏదో ఒక తోడు లేకుండా ఒంటరిగా ఉంది వాళ్ళిద్దరూ మాత్రమే. అదిగో అలా చూడు కాలేజీలో ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్‌తోనో, లేదో లవర్స్‌తోనో చక్కగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. నువ్వు నేను మాత్రమే ఖాళీగా ఉన్నాం. మరి మనం కూడా కలిసిపోతే చాలా బాగుంటుంది కదా! అని కొద్దిగా మీరా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రిషి. రిషి మాటల్లో ఉన్న చిలిపితనాన్ని మీరా అర్థం చేసుకుంది. దాంతో రిషి వైపు కోపంగా చూస్తూ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటూ వేలు చూపిస్తూనే చెప్పింది. ఇంతలో కొంతమంది స్టూడెంట్స్ గుంపుగా ఎక్కడికో వెళుతూ ఉన్నారు. రిషి వాళ్ళని చూసి అటు చూడు అంతా ఎక్కడికి వెళ్తున్నారు? కొంపతీసి మన ప్రిన్సిపాల్ పోయాడా ఏమిటి? అని వెటకారంగా అన్నాడు. ఏంటి ఆ మాటలు? పిచ్చి పట్టిందా? నీకు నోటికేమో అనిపిస్తే అదే వాగిస్తావా? అని అంటూ రిషి మీద చిరాకు పడింది మీరా. కరెక్ట్. నువ్వసలు ఎలా రియాక్ట్ అవుతావో అని అలా అన్నాను. నీకు కూడా పెద్దలంటే మర్యాద ఉంది అంటూ మీరా వైపు కాస్త మెచ్చుకోలుగా చూశాడు రిషి. ఇలా ఏదో ఒకటి చేసి నన్ను పడేయాలని ట్రై చేస్తున్నావు కదా! అంది. ఈ జన్మలో జరగదు అని అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది మీరా. అవునా! ఆ మాత్రం కాన్ఫిడెంట్ ఉంటే చాలు. ఇప్పటికే నేను నిన్ను పడేయడానికి ఎన్ని సార్లు ట్రై చేశానో తెలుసా?
అని కొంటిగా చూశాడు రిషి. ఎప్పుడు నీ ట్రాక్ రికార్డ్ విని క్లాస్ కొట్టాలా అని వెటకారంగా చూస్తూ అడిగింది మీరా. నా రికార్డ్ వింటే జస్ట్ క్లాప్స్ కొట్టడం కాదు, విజిల్స్ కూడా వేస్తావు. ఇప్పుడు ఏమైందిలే, ఇంకా ముందు ముందు చూద్ది కానీ మన టాలెంట్ అని అంటూ షర్ట్ కాలర్ ఎగరేస్తూ అన్నాడు రిషి. అవును అన్నట్లు, నీకేదైనా ఇంపార్టెంట్ పని ఉందా అని కొంచెం కళ్ళు చిన్నవి చేస్తూ అడిగాడు. దానికి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగింది మీరా. ఏం లేదు, నువ్వు కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకు నా వాచ్‌ని అప్పటికి దాదాపు 100 సార్లు చూసి ఉంటావు అని అన్నాడు రిషి. ఏంటి నువ్వనేది కాస్త ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మీరా. అవును, నువ్వు ఇప్పటికి ఒక 100 సార్లు నా వాచ్‌ని చూసుకుంటూ ఉన్నావు. అంటే నేను ఎవరినైనా చూడగానే ఇట్టే పట్టేస్తాను అని కాస్త గొప్పగా చెప్పాడు రిషి. అయితే నీకు పని పాట లేదనుకుంటా అని మీరా ఇంకా రిషి మాట్లాడకుండా ఉండడం, వాళ్ళు సీరియస్ అయిన మదన్ దూరం నుంచి చూశాడు. వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసిన మదన్‌కి కాస్త ఒళ్ళు మండింది. వీళ్ళకి అసలు భయం లేదు. వచ్చి 2 రోజులే కాలేదు, అప్పుడే లవ్ బర్డ్స్ లాగా కలిసిపోయారు అని పక్కనే ఉన్న అతని ఫ్రెండ్స్‌తో చెప్పాడు మదన్. మీరా ఇంకా రిషిని చూస్తూ, ఒరేయ్! మీ ఇద్దరు ఇలా రండి అని చేసి చూపించి పిలిచాడు మదన్. మదన్ అలా పిలవడం మీరాకి అస్సలు నచ్చలేదు. దాంతో తన మొహం తిప్పుకొని తల దించుకుని కాస్త పొగరుగా బిహేవ్ చేసింది. అది చూసిన రిషి, మీరా, వాడు మన సీనియర్, పిలిచినప్పుడు వెళ్ళాలి, లేదంటే వాడు ఏదైనా పెంట చేస్తాడు, వాడితో మనకు ఎందుకు, రా వెళ్ళి ఏంటో అడుగుదాం అని అన్నాడు. నీకు అంతగా కావాలంటే నువ్వు వెళ్ళు, నేను రాను. నాకు వాడి మొహం చూస్తేనే చిరాకు అని మొహం తిప్పుకొని మీరా పిలిచినా కూడా వాళ్ళు ఇంకా రాకపోవడంతో మదన్ వాళ్ళ వైపు కాస్త కోపంగా చూస్తాడు. అది గమనించిన రిషి, ఇదిగో మీరా, కాలేజీలో ఇలాంటివన్నీ కామన్. నువ్విలా మొండిగా ఉంటే వాడు నిన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తాడు. వాడికి ఆ అవకాశం ఇవ్వడం ఎందుకు? చెప్పు, నా మాట విని నాతో రా అని మీరాని తీసుకుని మదన్ దగ్గరికి వెళ్ళాడు రిషి.